నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వ. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న తులసి అగ్రోటెక్ పవర్ వీడర్ షోరూంలో అయితే ఉంటుంది. ఈ షోరూంలో గత మనము 4-5 సంవత్సరాల నుంచి అయితే పవర్ వీడర్ షోరూంలో వీడియోలు అయితే చాలా వర్క్ అయితే చేశాము. వర్ష కంపెనీ అయితే మన సార్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి సార్ అయితే రైతులకైతే అందిస్తుంటారు. వర్ష మాత్రమే అందిస్తుంటారండి. ఇది వచ్చేసి స్టాండర్డ్ కంపెనీ, ఇండియన్ కంపెనీ ఇది. గత సంవత్సరం వచ్చేసి ఇది సబ్సిడీ కింద పవర్ వీడర్లు అయితే రైతులకి అయితే అందించారు. ఎంతమందికి రైతులకి అయితే అందించారు ఆ వివరాలు అయితే తెలుసుకొని, దాంతోపాటు ఇప్పుడు 2025 సంవత్సరం లేటెస్ట్ మోడల్ అయితే పవర్ వీడర్ అయితే వచ్చింది. ఆ వీడర్ గురించి తెలుసుకోవడానికి మనమైతే వచ్చాము. కొత్త మోడలు పనితనం కానీ ఎక్కువ అయితే చెప్తున్నారని ఒకసారి వివరాలు అయితే తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వర్ష పవర్ వీడర్ అయితే వచ్చిందన్నారు. ఈ పవర్ వీడర్ గురించి ఒకసారి చెప్పండి సార్. దీని ప్రత్యేకత ఏమున్నది? సార్ నమస్తే సార్. నా పేరు సుబ్బారెడ్డి అండి. మాది వర్ష కంపెనీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ తులసి అగ్రోటెక్ అండి. మా అడ్రస్ వచ్చేసి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లోపల 1వ నంబర్ ప్లాట్ఫామ్ కుడివైపున మా తులసి అగ్రోటెక్ షోరూమ్ అనేది ఉంటుంది సార్. ఇక్కడ ఈరోజు మన సీకేఎస్ ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఈ జనరల్ సబ్సిడీలో ఏపీ ఆక్రోస్ పిఎం కిసాన్ తరఫున జనరల్ సబ్సిడీలో దాదాపుగా ఈ 3 నెలలలో 138 బండ్ల వరకు మేము ఇచ్చామండి. 130 మనకు అప్రూవల్ వచ్చేసి దాదాపుగా 160 వరకు వచ్చాయండి. ఇప్పటికి దాదాపుగా 138 వరకు మనం ఇచ్చామండి. ఇంకా మిగతా వాళ్ళకి కానీ ఇచ్చే అవకాశం ఉంది సార్. ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా ప్రాసెసింగ్ అనేది లేట్ అవుతుంది. బట్ వాళ్ళకు కూడా వీలైన త్వరగా మాకు 10వ తేదీ లోపల గైడ్లైన్స్ వచ్చాయి. సార్ సబ్సిడీ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, మనకి మేజర్గా వర్ష కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి FMTTI అప్రూవల్ పొందిన పవర్ వీడర్ సార్. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో వర్ష పవర్ వీడర్ కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి ఉందండి. ఇక్కడ మనకి పిఎం కిసాన్ అనే సబ్సిడీ అనేది రెగ్యులర్గా ఉంటుంది సార్. 30% అనేది రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేది ఉంటుంది సార్. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మనకి మన పవర్ వీడర్స్ అనేది అప్రూవల్ ఉన్నాయి సార్. అంటే ఇయర్ మొత్తం అయితే 30%. అది 30% అనేది ఏదైతే మనకి మన ఇండియాలో కోయంబత్తూర్లో తయారయ్యే మోడల్స్కి ప్రజెంట్ 30% అనేది ఈ 7HP మోడల్స్ అనేది ఇచ్చారండి. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్గా మన దగ్గరికి వచ్చిన మోడల్స్లో ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, 7HPలో ఫాల్కాన్ అనేది మనం 2021 మోడల్లో ఇచ్చామండి. 21-22లో ఇచ్చాము. 23-24లో లేటెస్ట్గా వచ్చేసి మనము వర్ష నియో సిరీస్ అని ఒక లైట్ మోడల్ అనే మోడల్ ఇచ్చాము. అవన్నీ ఆ మోడల్స్ వచ్చేసి 212cc ఇంజన్ సార్. 7HP పవర్ వీడర్స్, వర్ష కంపెనీ 7HP పవర్ వీడర్ 212cc ఇంజన్లో ఉండేటువంటి. ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర ఈరోజు 2025 సిరీస్ మోడల్స్లో వర్ష 7HP క్లాసిక్ మోడల్ లేటెస్ట్ మోడల్ 5 GDPA అనే మోడల్ అనేది మన కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేశారు సార్. ఇక్కడ దీంట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి చాలా, ఇది ఎంత సార్ కెపాసిటీ? ఇది వచ్చేసి 225cc వస్తుంది సార్ మనకి. 225cc వర్ష కంపెనీలో 7HP వస్తుంది సార్ మనకి. 225cc వస్తుంది. మోడల్ వచ్చేసి SW5 GDPE క్లాసిక్ సిరీస్ అంటాం మనం. లాస్ట్ ఇయర్ వచ్చేసి నియో సిరీస్. లాస్ట్ ఇయర్ మనకి 23-24 మోడల్లో వచ్చేసి నియో సిరీస్ అనేది ఉండేది సార్. ఇప్పుడు ప్రత్యేకంగా మరి 2025 మోడల్లో మనకి ప్రత్యేకంగా ఈరోజు నుంచే లాంచ్ చేసామండి. ఇది వచ్చేసి వర్ష క్లాసిక్ 5 GDPE అంటాం. ఇక్కడ ప్రత్యేకంగా దీంట్లో చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి. చాలామంది రైతులు 212cc ఇస్తే దమ్ములో చేసుకోవడానికి కొన్ని అంతర్పట్టణాల్లో గొర్రె గుంటక ఇట్లా ట్రాలీ వేసుకునేటప్పుడు సీసీ అనేది మాకు సరిపోవట్లేదు, వర్ష కంపెనీలో బండ్లు అయితే బాగున్నాయి, మాకు సీసీ అనేది అదే 7HPలోనే కొద్దిగా అప్గ్రేడ్ మోడల్ కావాలి అనే ఉద్దేశంతో మాకు చాలామంది మీ ద్వారా కూడా మాకు చెప్పారు. రైతులు కూడా మేము ఎప్పుడప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా రైతుల అవసరాలను బట్టి మేము అడుగుతుంటాం, ఏమేమి కంప్లైంట్లు ఉంటాయి, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి, ఇంజన్ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నాం.
ఇవన్నీ మేము కంపెనీ వారికి తెలియజేయంగా వారు మన ఇండియన్ టెక్నాలజీ బేస్ చేసుకొని ప్రత్యేకంగా ఈ వర్ష క్లాసిక్ మోడల్ అనేది రిలీజ్ చేశారండి. దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఫస్ట్ మన ఇండియాలోనే మొట్టమొదటి 7HP మోడల్లో మీకు భారతదేశంలో ఏ కంపెనీ, చైనా కంపెనీ నుంచి తీసుకొని మీకు జర్మన్ మేడ్ అనే ఏదైనా తీసుకోండి, అన్నీ మీకు 212cc ఉంటాయండి. లాస్ట్ 198cc, 200cc, 212cc అనే మోడల్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ ప్రత్యేకంగా మన దగ్గర 225cc అండి. 225cc వస్తుంది. 7HP మోడల్ వస్తుందండి. ఇక్కడ 7HP మోడలు మరి 225cc ఏంటి సార్ అని అంటే ఇక్కడ 225cc రావడం వల్ల 7HPలోనే ఇంజన్ మౌంటెడ్ అనేది చాలా అప్గ్రేడ్ చేశారండి. జనరల్గా పవర్ వీడర్ అనేది ఎక్కడైనా తీసుకోండి సార్, ఏ కంపెనీ అయినా తీసుకోండి, రైతులకు నేను తెలియజేసేది ఏంటంటే పవర్ వీడర్ వెయిట్ అనేది 100 కిలోల పైన ఉంటేనే దాని బిల్డ్ క్వాలిటీ అంటే దాని బాడీ నాణ్యత పరిమాణం అనేది చాలా ఎక్సలెంట్గా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఏదైతే మనకి 25,000 ఇస్తున్నారు, 30,000 ఇస్తున్నారు అనే పవర్ వీడర్ తీసుకున్నారంటే అవి లైట్ వెయిట్ మోడల్స్లో వస్తాయి సార్. లైట్ వెయిట్ మోడల్లో వచ్చాయంటే ఆటోమేటిక్గా బండిలో నాణ్యత అనేది కూడా తగ్గిపోతుంది సార్. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది సార్? ఇది మనకు వచ్చేసి 114 కేజీలు వెయిట్ వస్తుంది సార్. 114 కేజీలు వెయిట్ వస్తుంది సార్. ఈ 114 కేజీలు వెయిట్ ఉండడం వల్ల జరిగే లాభాలు ఏంటంటే సార్, మెయిన్గా ఇంజన్ బిల్డ్ క్వాలిటీ, లోపల పిస్టన్ అయినా, బోర్ అయినా, క్రాంక్ అయినా, గేర్ బాక్స్ అయినా ప్రతిదీ చాలా అద్భుతంగా హై క్వాలిటీతో మనకి డిజైన్ చేసింది సార్. అలాగే దీన్ని చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎప్పుడైతే బిల్డ్ క్వాలిటీ చాలా స్టాండర్డ్గా ఉందంటే బండి మనం పొలాల్లో దున్నేటప్పుడు అయితే రకరకాల అంతర్సేద్యాల్లో చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి పొలాలైనా, నల్ల రేగడైనా, ఎర్ర రేగడైనా, ఎర్ర నేలలైనా, ఇసుక నేలలైనా, తువ్వ నేలలైనా ఎక్కడైనా సరే బండి చాలా స్పీడ్గా వెళ్తుంది. మన కంట్రోలింగ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. రైతు తోలేటప్పుడు చేతులు అనేది అదరవు. చేతులు మెయిన్గా అందరూ వైబ్రేషన్ వస్తుందా అంటుంటారు. వైబ్రేషన్ అనేది రెండే విధాలుగా వస్తుంది సార్. అది ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఎక్కడైనా సరే. నేను వర్ష అనేది చెప్పట్లేదు, ప్రతి ఒక్కటి. ముఖ్యంగా మొదటిది మనకి తేమ శాతం అనేది 30% ఉండాలి. భూమిలో తేమ శాతం అనేది 30% ఉండాలి సార్. అప్పుడు 30% మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఏ పవర్ వీడర్ అయినా వర్క్ చేస్తుంది సార్. దున్నడానికి అది ఏ కంపెనీదైనా సరే మనకి వర్క్ చేస్తుంది సార్. రెండో విధానం చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ మోడల్ ఏదైతే మీరు పవర్ వీడర్ తీసుకుంటున్నారో దాని వెయిట్ అనేది కూడా పరిజ్ఞానంలో తీసుకోవాలి సార్. మంచి వెయిట్ ఉందంటే దానికి ఆటోమేటిక్గా రన్నింగ్ స్టేటస్ అయినా సరే, ఇంజన్ క్వాలిటీ అయినా సరే చాలా ఎక్సలెంట్గా వస్తుంది సార్. ధర ఎక్కువైనా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కూడా మంచి క్వాలిటీ పవర్ వీడర్స్ తీసుకోవాలనేది నా ఉద్దేశం సార్. ప్రత్యేకంగా దీని ధర వచ్చేసి ఇప్పుడు మనము పిఎం కిసాన్ పోయిన తర్వాత 46,000 రూపాయలుగా దీని ధర అనేది నిర్ణయించాం సార్. 46,000 రూపాయల్లో రైతుకి ఇంజన్ ఆయిల్ 2 లీటర్ల ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, 600 ml గేర్ ఆయిల్, ఓకే, అదేవిధంగా ఒక 1/2 లీటర్ పెట్రోల్ పోసి బండిని పూర్తిగా ఫిట్టింగ్ చేసి మేమే ఇక్కడ టెస్ట్ చేసి రైతుకు అనేది అందజేస్తాం సార్. ఈ ట్రాన్స్పోర్ట్ విషయం ఏ విధంగా ఉంటుంది సార్? చాలామంది ట్రాన్స్పోర్ట్ విషయం అడుగుతున్నారు. వాళ్ళకి ఏమైనా ఉచితంగా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు ప్రత్యేకంగా మేము తులసి అగ్రోటెక్ తరఫున ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది దాదాపుగా 2 లీటర్ల గేర్ ఆయిల్, 1 లీటర్ ఇంజన్ ఆయిల్ అనేది ఒక 1,200 రూపాయలుగా వస్తుంది సార్. మేము వాడే ఆయిల్స్ వచ్చేసి క్యాస్ట్రోల్ కంపెనీ, సర్వో లేదంటే డెల్టా, ఈ మంచి కంపెనీలో వాడతాం సార్. మేజర్గా సర్వో, క్యాస్ట్రోల్ అనేది ఎక్కువ మందికి రైతులకు కూడా ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు 1,200 రూపాయల ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ప్రత్యేకంగా వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఇందులో స్టార్ట్ చేసి మీరు చెప్పినది కూడా మంచి పాయింటే. చాలామంది అడిగారు, మమ్మల్ని కూడా అడిగారు. అది ఇస్తే కొద్దిగా వాళ్ళగానే ఉపయోగపడుతుంది, కొంచెం ఏదో వాళ్ళ ఖర్చులు మనం మిగులుతుంది అని చాలామంది అడుగుతున్నారు. రైట్ సార్, మీరు చెప్పిన కూడా మంచి మాటే. మేము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకైనా, ఏ మండలానికైనా నవత ట్రాన్స్పోర్టు, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వారికి కానీ ఆర్టీసీ కానీ ఆర్టీసీ అనేది ఇప్పుడు కొద్దిగా తీసుకోవట్లేదు సార్. మనకి నవత ట్రాన్స్పోర్టు, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అనేది బాగా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ రైతులకి ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ అనేది మీరు అడిగిన దానికి దృష్టిలో పెట్టుకొని
వారికి వచ్చే ట్రాన్స్పోర్ట్ అమౌంట్లో 50% మా కంపెనీ తరపున తులసి అగ్రోటెక్ తరపున మేమే పే చేస్తాం సార్. 50% 50% 1000 రూపాయలు అయితే 500 మాత్రం మీరు కడతారు. ఇంకా మిగతా ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ మనకి అనంతపూర్ నుంచి ఒక నెల్లూరు వారికి బుక్ చేసాము, వారికి 1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ వచ్చింది అనుకోండి, ఆ ట్రాన్స్పోర్ట్లో 500 రూపాయలు మేము పే చేస్తామండి. 500 రూపాయలు రైతు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కూడా కొద్దిగా, ఎందుకంటే మన దగ్గర డైలీ మంత్లీ అంటే పైనుంచి 80 బండ్లు వెళ్తుంటాయి, కొన్ని మేము కూడా చూసుకోవాలి సార్. బట్ మీరు అడిగిన మంచి పాయింటే కాబట్టి రైతులకు కూడా చాలా ట్రాన్స్పోర్ట్ అనేది కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఒక 500 రూపాయలు తగ్గినా కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశమే కాబట్టి ఖచ్చితంగా సార్ మీరు అడిగిన పాయింట్కి మేము చేస్తామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే, అనంతపూర్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయినా, నెల్లూరుకైనా, చిత్తూరుకైనా ప్రతి జిల్లాకి మన సీకేఎస్ ఛానల్ ద్వారా మాకు రైతులు అనేది వస్తున్నారు సార్. చాలామంది రైతులు వస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, మా దగ్గర బండ్లు కూడా తీసుకున్నారు. వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇచ్చాము, జనరల్ సబ్సిడీస్లో కూడా ఇచ్చామండి. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తామండి. ఈరోజు మే 1వ తారీఖు ట్రాన్స్పోర్ట్ ఏదైతే వాళ్ళకి దగ్గరలో విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్, నవత ట్రాన్స్పోర్ట్ ఉందంటే మటుకు కంపల్సరిగా ఆ ట్రాన్స్పోర్ట్ అమౌంట్లో 50% అనేది మేము ఖచ్చితంగా పే చేస్తామండి. అది చేసే మేము రైతుకు అనేది అందజేస్తాము. దీంతో పాటు మరొకటి సార్, మన చాలామంది రైతులు ఏమంటే యూట్యూబ్లలో చూసి ఆర్డర్లు చేసి రైట్ ఈ వర్ష పవర్ వీడరు మాకు ఫలానా మోడల్ కావాలా, మా ఊరికి పంపియండి అని. కాకపోతే యూట్యూబ్లలో చూసి మిమ్మల్ని మమ్మల్ని నమ్మికి రైతులు కొంచెం సందేహపడుతుంటారు. రైట్ దానికోసము వాళ్ళు మొత్తం అమౌంట్ కట్టాల్సి వస్తుందా మీ పవర్ వీడర్ పంపించడానికి, లేదంటే కొద్దిపాటిగా అమౌంట్ కట్టినా వాళ్ళ ఊరికి చేరే విధంగా ఏమన్నా ఉంటుందా ఒకసారి చెప్పండి సార్. రైట్ సార్, ఇది దాదాపుగా మేము ఒక సంవత్సరం, దాదాపు 1.5 సంవత్సరం నుంచి మేము దీని గురించి దీర్ఘంగా చర్చించుకొని మా కంపెనీ ద్వారా కూడా మేము చర్చించుకొని మేము ఒక నిర్ణయానికి వచ్చాము సార్. ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ కూడా చేసాము దాదాపు ఒక 3-4 మంత్స్ నుంచి కూడా. మీకు ప్రత్యేకంగా ఈరోజు అది యూట్యూబ్లో మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేము రైతాంగ కుటుంబం నుంచి వచ్చాము సార్. మా నాన్నగారు అన్న సార్ చూడొచ్చండి, ఆయన బీసీ నారాయణ రెడ్డి, ఆయన మా నాన్నగారు. ఆయన ఎప్పుడు మా నాన్నగారు పొలం పని అవన్నీ సార్, మాకు వ్యవసాయ కుటుంబమే సార్ మాది. దాదాపుగా హార్టికల్చర్ క్రాప్స్ మావి, బత్తాయి, అరటి, దానిమ్మ తోటలు ఉన్నాయండి మాకు. మేము కూడా ఇదే మిషన్ని దాదాపుగా 2018 నుంచి వర్ష కంపెనీ పవర్ వీడర్ వాడుతున్నాము. 2018 నుంచి మేము వాడుతున్నాం సార్. ఈరోజు మీరు అడిగిన దానికి మా నాన్నగారు కూడా మాకు చాలాసార్లు చెప్పారు, రైతుకి 40-50 వేల రూపాయలు ఈ మిషన్ పెట్టి కొనడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ కొనేటప్పుడు ఆయనకు ఆలోచన ఒకటే ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాము, రైతు ఎక్కడో ఉంటాడు. ఆయన 40 ఏమంటే యూట్యూబ్లలో కానీ మీరు వాళ్ళకి పరిచయం ఉండదు సార్, మనము వాళ్ళకి తెలియదు. అదే సార్, మేము ఆ రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఒక సాటి రైతుగా మేము ఆఫర్ అనేది పెడుతున్నాం సార్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే, ఏ రైతైనా సరే పవర్ వీడర్ వర్ష కంపెనీ తులసి అగ్రోటెక్ తరపున పవర్ వీడర్ బుక్ చేసుకోవాలనుకుంటే కేవలం 5,000 రూపాయలు డిపాజిట్, వాళ్ళ ఆధార్ కార్డు అనేది మాకు ఇస్తే వాట్సాప్ ద్వారా మాకు పంపించి, అది ఫోన్పే ద్వారా అయినా సరే, డీడీ ద్వారా అయినా సరే వారి అమౌంట్ కడితే మేము వారికి నవత ట్రాన్స్పోర్టు లేదంటే విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు అడిగిన విధంగా 50% ట్రాన్స్పోర్ట్ మేము పే చేసి 50% రైతు పే చేసుకునే విధంగా వారి ఊరికి వచ్చిన తర్వాత, ఏదైతే వాళ్ళ ఎగ్జాంపుల్ మనం ఒక విజయనగరం ఇచ్చామనుకోండి, విజయనగరంలో రైతు బండి తీసుకునే టైంలో అదే ట్రాన్స్పోర్ట్లో వాళ్ళ కళ్ళెదురుగా ఇదే మిషన్ వస్తుందండి. అక్కడ వాళ్ళ ఊర్లో నవత ట్రాన్స్పోర్ట్ అయినా విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అయినా ఆ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు బండి చూసుకొని చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందా, డ్యామేజ్ ఉందా చూసుకొని మాకు ఒక వీడియో పెట్టి వారు బండి తీసుకునేటప్పుడు మా కంపెనీ అకౌంట్కి అమౌంట్ పే చేసి డెలివరీ తీసుకుంటాం. కేవలం 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే, మేము ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఒక్కసారిగా బండిని ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేసి చెక్ చేసి పంపిస్తాం సార్. ఒకవేళ అక్కడ ఏదైనా రైతుకి కుదరక ఏదైనా 80% ఏదైనా జరిగినా
మేము మళ్ళీ రిటర్న్ చేసుకుంటే ఇంకొక రైతు తీసుకోరండి. మా దగ్గర ఉన్న పాలసీ ఏంటంటే మేము పెట్టుకున్న ఒకటే పాలసీ అండి. తులసి అగ్రోటెక్ గత 7 సంవత్సరాలుగా మేము పెట్టినది ఒకటే అండి. రైతు ఎదురుగానే ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పోసి స్టార్ట్ చేసి చెక్ చేసి ఇస్తాం సార్. వారికి మంచి క్వాలిటీ సర్వో కంపెనీనా, క్యాస్ట్రాల్ కంపెనీనా ఇలాంటి కంపెనీ ఆయిల్సే వారి కంటే ఎదురుగానే మేము మా మెకానిక్లు అయినా సరే ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పోసి స్టార్ట్ చేసి చెక్ చేసి ఇస్తాం. ఒకవేళ రైతు రాలేకపోయాడంటే వారు మాకు వీడియో కాల్ చేసి మా దగ్గర ఉన్న పనులు చూసుకొని వారు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వీడియో కాల్లో ఉంటే వాళ్ళ ఎదురుగా ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పోసి కూడా ఇస్తాం సార్. మీరు చెప్పిన ప్రకారం 5,000 రూపాయలు అనేది డిపాజిట్ అమౌంట్ కింద తీసుకుంటామండి. బండి అనేది వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో ఇస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు పే చేసి బండి డెలివరీ చేసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం సార్. అది కూడా మంచి విషయమే సార్. అదండి, చూసాం కదా, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే సార్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి సారు వర్ష పవర్ వీటర్లు దాదాపు 7 సంవత్సరాల నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నారు. చాలామంది యూట్యూబ్లలో చూసి అంత అమౌంట్ 45,000 అమౌంట్ పే చేస్తే మనకి ఈ పవర్ వీడర్ మనకి చేరదా చాలామంది డౌట్ ఉంటుంది. దానికోసం ఒక 5,000 రూపాయలు డిపాజిట్ చేసినా చాలు, వాళ్ళ ఊర్లో ఉన్న ట్రాన్స్పోర్ట్లో ఈ బండి చేరినాక మిగతా అమౌంట్ అక్కడే బండి చెక్ చేసుకొని మిగతా అమౌంట్ కొట్టచ్చని సార్ అయితే చెప్తున్నారండి. ఇదైతే రైతులకైతే మంచి ఉపయోగమే అయితే ఉన్నది. ఇంకా ట్రాన్స్పోర్ట్ కానీ సగం ట్రాన్స్పోర్ట్ ఒక 1,000 రూపాయలు అయిందనుకో 500 రైతు ఉంటుంది, ఇంకా 500 ఇక్కడ తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే వీళ్ళు అయితే కడతారండి. దాని గురించి సార్ ఫోన్ నెంబర్ కానీ ఉంటుంది, మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.